ఎంతగా నీవు ప్రేమించితివో దేవా, ఎందుకు నన్నింతగా ప్రేమించితివో దేవా, ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. మళ్ళీ ఒక కూటానికి వెళ్ళొచ్చు, మళ్ళీ అయిన తర్వాత కూడా మళ్ళీ శ్రమ అనుకోకుండా సేవకులు మాటలు విని, అలాగే గృహస్థులను ప్రేమించి శేఖర్ గారిని సులువుని ప్రేమించి ఇచ్చినటువంటి ఐనిక వెలికిచ్చిన నూతన రాకెట్లను బట్టి నేను స్తోత్రాలు, ఇచ్చిన కుమార్తెను బట్టి నేను స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయితే ఐనిక అంటే మీనింగ్ ఏంటంటే నాకు తెలుసా, సంసింపబడిన అంటే పొగడబడిన అంటే ఈ పాప ఐనికను దేవుడు ఒక మంచి గిఫ్ట్ ఇస్తున్నాడు. ఏంటంటే ప్రశంసింపబడి అంటే పొగిడే అంటే అందరూ కూడా ఇది ధన్యరాలు అన్నాడు. చూడండి ఒకసారి పరమగీతము 6:7 స్త్రీలందరూ చూసి ధన్యురాలు అంటారంట. ఉప్పు పత్రులు రాళ్ళు అందరూ కూడా ఏమంటారు, పొగుడుతారు. అదనమాట మీనింగ్. ఇప్పుడు ఐనిక అంటే మీనింగ్ ఏంటంటే పొగడటం అన్నమాట. అంటే అందరూ కూడా ధన్యురాలు, బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ అని చెప్తూ ఉంటారు. ఈ గొప్ప ధన్యత ఎవరిచ్చారు అని అంటే దేవుడే. మరి ఇంత మంచి గర్భఫలాన్ని దేవుడిచ్చి దేవుడు ప్రేమిస్తున్న విధానం బట్టి దేవుడికి స్తోత్రాలు. అందుకని ఒక మాట అంటాడు, 115వ కీర్తన 12వ వచనము, యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, శేఖర్ గారిని సొలొమోను గారిని మర్చిపోకుండా యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించాడు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించాడు అంటాడు. కనుక ఆశీర్వాదము బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండటానికి కారణం ఏంటంటే ఆయన మమ్మల్ని మర్చిపోకుండా ఆశీర్వదించాడు. ఆయన డ్యూటీలో తోడుగున్నాడు, కుటుంబంలో సోదరి సొలొమోనుకి దేవుడు తోడుగా ఉన్నాడు. బిడ్డల్ని నూతన దయాకిరీటాన్ని ధరింప చేసుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యము. అందుకని ఆయన మర్చిపోలేదు అని అంటున్నాడు. ఇంకా చదవము, ఆయన ఇశ్రాయేలులను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని ఆశీర్వదించును అంటాడు. కనుక ఎప్పుడైతే ఆయన మీద భయభక్తులు కలిగి ఉన్నారో వారి బిడ్డలను కూడా ఆశీర్వదించేవారుగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన మర్చిపోయే దేవుడు కాదు కనుక. ఇంకా చదవము, యెహోవా మిమ్ములను మీ పిల్లలను వృద్ధి పొందించును, భూమ్యాకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. కనుక ఎవరి చేత ఆశీర్వదింపబడ్డారు? భూమ్యాకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారుగా ఉన్నారు అని. కనుక వారి కుమార్తెల్ని ఇద్దరిని కూడా దేవుడు ఇచ్చి దేవుని యొక్క కాపుదల భద్రత వారికి ఇస్తూ ఒక సంవత్సరం వెంబడి సంవత్సరం ఒక నూతన దయాకిరీటాన్ని ధరింప చేస్తూ ఉన్నాడు అని అంటే కారణం ఏంటంటే దేవుడు మిమ్మల్ని మరిచిపోలేదు, ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఆయన జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు కనుకనే ఒక మాట అంటాడు, చిన్న బిడ్డలు నా యొద్దకు రానియ్యడు. మార్కు సువార్త 10:7. ఆ బిడ్డలను ఎత్తి కౌగలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను. ఆ బిడ్డలను ఎత్తుకుని మరి ఆ బిడ్డలను కౌగలించుకుని చేతులుంచి ఆశీర్వదించాడు. ఎంత గొప్ప భాగ్యం. కనుక మిమ్మల్ని మీ బిడ్డలను దేవుడు మరి దగ్గరికి పిలిచి ఎత్తుకుని ఆయనే ఎత్తుకున్నారు. చిన్న చిన్న పెద్ద ఎవరన్నా మీ దగ్గర గొప్పళ్ళు చదువుకున్నాడు, మన బిడ్డలను ఎత్తుకున్నారు, ఎంత సంతోషపడు ఆపరేసుకున్నాడు. కానీ ప్రభువే వచ్చి మిమ్మల్ని ఎత్తుకున్నాడంటే ఇంకెంత గొప్ప ఆశీర్వాదం. కనుక మాట చెప్తున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదం ఏమిటి అని అంటే మీ బిడ్డలు ఎత్తుకుని మరి కౌగిలించుకుని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. కనుక ఆ గొప్ప ధన్యత మీకు మీ బిడ్డలకి ఇస్తున్నాడనే సత్యాన్ని మరి జ్ఞాపం చేసుకోండి. ఇందాక చిన్న కోటలో జ్ఞాపం చేస్తాం, ఆయన ఇచ్చే జ్ఞానము బిడ్డలకి ఇచ్చేటట్లుగా సామెతల గ్రంథము 2వ వచనం చూసినట్లయితే అక్కడ కనపడుతుంది, జ్ఞానమును ఉపదేశమును
జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపలను అనుగ్రహించుటకును నీతి న్యాయ యథార్థతలను అనుసరించుట యందు బుద్ధి కుశలతలు ఇచ్చి ఉపదేశము నొందుటకును జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. అంటే ఈ సామెతలు ఎలా ఉన్నాయి? జ్ఞానాన్ని ఇస్తాయి, బుద్ధిని ఇస్తాయి, తెలుగునిస్తున్నాయి, మంచి జ్ఞానాన్ని ఇస్తున్నాయి. ఎందుకని యేసు జ్ఞానవంతును, వయసులందును, మనుషుల వర్ధిల్లును వర్ధిల్లుచుండెను అంటారు. కనుక యేసు చిన్నప్పటి నుంచే పుట్టిన తర్వాత అందరి దయ పొందిన వాడిగా కనపడుతున్నారు. అలాగే మన బిడ్డలు మరి దీవెన పొందిన బిడ్డలుగా, ఆశీర్వదించబడిన బిడ్డలుగా, దేవుని చేత ప్రేమింపబడిన బిడ్డలుగా అందరూ వచ్చి బిడ్డలు ఎంత మంచిరమ్మా, ఎంత ధన్యత అని పొగడేటట్లుగా, ఆశీర్వదించేటట్లుగా ఉండగలిగితే అది గొప్ప ధన్యత, ఆశీర్వాదము. పాస్టర్ గారు వచ్చినట్టుని పాపని ఐనికని పట్టుకుని ఆమె చక్కగా మరి హ్యాపీగా ఆయన ఫీల్ అవుతారు. అంటే బిడ్డలు కూడా మరి సేవకుని చేత ప్రేమింపబడిన బిడ్డలుగా, ప్రేమ పొందే బిడ్డలుగా ఉండగలుగుతూ ఉన్నారంటే అది దేవుడిచ్చిన కృప మాత్రమే, దేవుడిచ్చిన ప్రేమ మాత్రమే నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. అలాగే మనం అందరము కూడా దేవుని చేత ఆశీర్వదింపబడిన వారుగా ఉండాలి. దేవుని యొక్క మరి పిన్నలనేమి పెద్దలనైనా పిన్నలనైనా చంద్రులనైనా ఆయన ఆశీర్వదించాలి. అని ఎటువంటి ఆశీర్వాదం? భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారుగా ఉన్నారు. కనుక ఆ బిడ్డలు చిన్ననాటి నుంచి చక్కని భయభక్తులు పెంచడానికి జ్ఞాపకం చేస్తుంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 నుంచి చూసినట్లయితే, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. అది చాలు. తండ్రి పిల్లలారా మీరు విధేయులైనట్టు, మీకు విధేయత కలిగినట్టుగా మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండి అంటారు. చిన్నపిల్లలు పాప పెద్ద పాప పేరు ఏంటమ్మా? జెసికా. ఐనిక, జెసికా. అంటే ఇప్పుడు ఐనిక కొంచెం తెలిసి తెలియనట్టుగా ఉంటుంది, జెసికా కొంత తెలుసు కనుక చక్కగా జెసికా ఏం చెప్పాలంటే చెల్లికి అలా చేయాలి, ఇలా చేయాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి అని డాడీ వచ్చేటప్పటికి ఇలా ఉండాలి, మమ్మీ చెప్పేటప్పటికి ఇలా ఉండాలి, అంతా ఈమెను బట్టి ఆమె నేర్చుకుంటూ ఉండాలి. ఈమె ఎవరిని బట్టి నేర్చుకుంటుంది? ఇప్పుడు జెసికాను తల్లిని బట్టి సొలొమోనుని బట్టి నేర్చుకోవాలి. అంటే జెసికా ఎప్పుడైతే సొలొమోనుని బట్టి నేర్చుకుందో ఈ జెసికాను బట్టి మళ్ళీ ఐనిక నేర్చుకోవాలి. వాతావరణం అంతా పరిశుద్ధ గృహం కాబట్టి అలాగే నడుస్తూ ఉంటాయి. కానీ అయినా కానీ మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. అందుకని మన బిడ్డలకి ఎప్పుడు కూడా చెప్తూ ఉండాలంట. స్టోరీలు చెప్తూ ఉండాలి, కథలు చెప్తూ ఉండాలి, పాటలు పాడుతూ ఉండాలి. ఎప్పుడు కూడా మాటలు చెప్తూ ఉండాలి. ప్రభు వాక్యం చెప్తూనే ఉండాలి. ఒక రోజు ఏదో చిన్న సమస్య చిన్నగా చెప్పేసాను, వదిలిపెట్టేసాను కాదు. మన మాటల్లో ఎప్పుడు కూడా బిడ్డలకి ఏదో చెప్తూనే ఉండాలి. ఆ విధమైనటువంటి చెప్తూ ఉన్నప్పుడు వారు ఆ హృదయంలో ఆలకించి ఇప్పటి నుంచే ఈ యొక్క క్వాలిటీస్ బిడ్డల్లోకి వస్తూ ఉంటాయి. ప్రార్థనాపరులుగా చిన్నప్పటి నుంచి మరి పిలుపు కుమార్తెలు, ప్రవచించు కుమార్తెలు ఎలాగయ్యారు? చిన్నప్పటి నుంచి వారిలో తిరుగుతున్న విధానమును బట్టి ఆ బిడ్డలు చక్కగా ఎదిగి పరుచుకుని ఆడుకునేటప్పుడు కూడా చక్కగా పిలుచుకోవాలి, చక్కగా మరి నేర్చుకోవడం. మాటలు మరి సత్యం ఎలా నడుస్తుందంటే అంత కరెక్ట్గా, అంటే చనిపోయిన వాడు కూడా లేచి ప్రభు మాట విని నిజం చెప్పిన వాడిగా కనపడతాం. ఇంకా అక్కడ అబద్ధం అంటకేముందా? నిజంలోనే చెప్పాడు. అలాగా బిడ్డలోని యొక్క యాంగ్జైటీతో పాటు ఎలా ఉండాలంటే విశ్వాసం ఉండాలి, ప్రేమ ఉండాలి, ఒక నమ్మకత్వం ఉండాలి. బిడ్డ జెస్సీ మాట్లాడింది అలాగే ఉంటుంది, ఇక తప్పు చేయదు. జెస్సీ మరి వాళ్ళ చెల్లికి ఐనికకు చెప్పింది, ఏమి కూడా తప్పు చేయదు, చక్కగా మాట్లాడుతుంది అని ఎప్పుడైతే ఇలాగ పిల్లలు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారో అది దేవునికి మహిమకరంగా ఉంటుంది. కనుక వీళ్ళెల్లప్పుడూ కూడా దేవునికి ఇంకా చదవమా అక్కడ చెప్పేసి 6 దాని తల్లిదండ్రులకు విధేయులేయుడి, ఇది ధర్మమే, నీకు మేలు కలిగినట్లు సన్మానించేవారుగా బిడ్డలు ఉన్నట్లయితే ఈ బిడ్డల గురించి చెప్తారు. చూడండి తర్వాత 4వ వచనం. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. అంటే మీ పిల్లలకు కోపం రేపకోకుండా, కుమార్తెలకు ఎప్పుడు తండ్రికి ప్రేమే ఉంటుంది, కోపం రాకుండా అని మమ్మీ కొంచెం క్రమశిక్షణలో పెడుతుంటారు. ఎందుకంటే పిల్లలు కనుక
అయినప్పటికీ కూడా తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక శిక్షలోను బోధలోను ఇవన్నీ చక్కని శిక్ష శిక్షలో పెంచాలి, చక్కని విధేయతలో పెంచాలి, చక్కని ప్రేమలో పెంచాలి, ఒబీడియన్స్లో పెంచాలి. నేను ఇప్పుడు చెప్పకుండా ఉండలేను. పూడి జోసెఫ్ జయగో గారని పాలకులు నర్సాపురం మధ్యలో దిగమారని ఉంది. అక్కడ ఆయన కాలేజీ లెక్చరరు. పెళ్ళైన తర్వాత రావులపాలెం వెళ్ళిపోయాడు. రావులపాలెం వెళ్ళిన తర్వాత ఆయన కాలేజీలో లెక్చరర్గా చేస్తూ ఉండేది. 9 మంది బిడ్డలు, పిల్లలందరూ ఉన్నారు కూడా చెప్తుంది. 9 మంది బిడ్డలు చక్కగా ఒకరి తర్వాత ఒకళ్ళు కొంచెం పెద్దలు అయ్యారు. అది ఏం చేసేవారంటే ఒక సాపు తెచ్చుకునేవారు చర్చిలోకి. సాపు తెచ్చుకుని దగ్గరికి అలా లైన్ వేసుకుని సాపు లాగేసుకుని అందరూ లైన్గా కూర్చోవాలి. అంటే అలాగే అయిపోయారు. కొన్ని ఇంతమంది బిడ్డల చేత ఇంతమంది బిడ్డలు ఉన్న తల్లి ఎప్పుడన్నా కొంచెం రెస్ట్గా ఉంటుందా? రెస్ట్ ఉంటుంది, విసుగు చిరాకు అంటాను. కానీ ఎవరన్నా గెస్ట్లు ఇస్తే అందుకోసం చక్కగా గౌరవించారు. చక్కగా నీళ్ళు ఇస్తారు కాళ్ళకి, మళ్ళీ చక్కగా వేడి తెచ్చి ఒకరు, తర్వాత ఇంకేమైనా తెచ్చి ఒకరు, ఇలాగ నమస్కారం పెట్టి ఒకరు, ఇలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క పని. ఇది ఎలా ట్రైనింగ్ ఇచ్చారో నాకు అర్థం కదా పిల్లలకి అందరికీ కూడా. అంటే తండ్రి గారు పొద్దున వెళ్ళిపోతాడు ఆయన స్కూల్కి, కాలేజీకి. మళ్ళీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఒక్కరోజు కూడా ఇంటి దగ్గర కూర్చోడు ఆయన. మళ్ళీ వెంటనే అక్కడ కట్టడం, మొహం కడుక్కోవడం, మళ్ళీ చెప్పులు వేసుకుని చూసానంటే కూడా చెప్పులు వేసుకుని కంకర్రాలు లారీ ఎక్కేసి ఏదో ఒక ఊరు వెళ్ళి స్వాప్ చెప్పొచ్చేవాడు. మా ఊరే ఎక్కువచ్చేవాడు, రావులపాలెం. ఎందుకు చెప్తున్నానంటే అంత విధేయత. మళ్ళీ ఎవరు నేర్పోరేమికి పిల్లలందరికీ భార్య. ఆమె అంత క్రమశిక్షణలో ఇంతమంది బిడ్డలు కూడా అలాగే పెంచుతూ చక్కని జ్ఞానవంతులుగా తీర్చిదిద్దుతుంది. కనుక ఎందుకు చెప్తున్నానంటే ఒక్కరితోటో ఇద్దరితోటో మనం తీసుకొచ్చేస్తూ ఉంటాం. 9 మంది అంటే అంత కష్టం ఆలోచించండి. అంటే వాళ్ళు చిన్ననాటి నుండి ఆత్మీయ జ్ఞానాన్ని వాళ్ళకి బోధించకపోతే చెప్పులా విన్నారు అంటారా? కనుక ఆ చిన్నప్పటి నుంచి ఒక ఆడియో క్యాసెట్ తయారు చేసి రిలీజ్ చెప్తే ఆ క్యాసెట్లో పాటలన్నీ నేర్చేసుకున్నారు పిల్లలు. ఎంత ఫస్ట్ ఎడ్డింగ్ దగ్గర నుంచి క్యాసెట్లు ఎలా చెప్తారో అలాగే చెప్పేసి పాడేసుకోరు చిన్నప్పుడే. అన్నాక ఈ విధమైనటువంటి ప్రేమ ఆప్యాయతలు బిడ్డలకు నేర్పించినట్టు దేవుడు వారు ఎందుకని తండ్రులారా మీ పిల్లలకు కోపపడక శిక్షలోను బోధలోను వారిని రక్షండి. ఆ విధమైన ప్రేమతో పెంచినప్పుడు దేవుడు మంచి బిడ్డలుగా తీర్చిదిద్దుతాడు. ఎందుకంటే ఎక్కువ మమ్మల్ని మరిచిపోలేదు, మమ్మల్ని ఆశీర్వదించాడు. శేఖర్ గారిని, సలోమిని, అక్కడ ఉన్నటువంటి మరి మిమ్మల్ని అందరూ ఒకే కుటుంబంలో ఉంటున్నట్టున్నారు. అందరూ కూడా దేవుడు దీవించి ఆశీర్వించేటట్లు మీరు మరి ప్రేమ ఐక్యత పెరుగుతున్నారు. వాళ్ళందరితో కారులో వెళ్తా ఒక మాట చెప్పుకున్నాను పాస్టర్ గారి గురించి చెప్పుకుంటే, అంటే ఏ విషయంలో అయినా కూడా తగ్గించుకుని ఉండాలి. 10 రూపాయలు విశ్వాసం ఉందనుకోండి, ఒక 0 ఉంటుంది 10 రూపాయలు కదా. ప్రతి విషయంలో కూడా అంత విధేయత మనం చూపిస్తున్నప్పుడు మన సంఘంలో క్షేమంగా ఉంటుంది, క్షేమంగా వెళ్తాం, క్షేమమైనటువంటి ఆశీర్వాదాలు మనం అంటే విశ్వాసం పెరిగిపోతుంది, జీరోలు అయిపోతూ ఉండాలి. ఆ విధమైనటువంటి ధన్యత ఉంటేనే మరి సంఘం కాపాడాలన్నా, సంఘంలో నిలవాలన్నా, మన ప్రేమ అందరికీ పెంచాలన్నా, మరి దేవుడి కొరకు మనతో ఉండాలన్నా, మరి దేవుడు మనకు సహాయం చేయాలన్నా అది మనకి అవసరం. కనుక అట్టి అవసరమైన బిడ్డలందరినీ దేవుడు దీవిస్తూ ఆశీర్దిస్తూ ఉండాలని పిల్లలనేవి పెద్దలనేవి మన ఎందు భయభక్తులు గల వారిని ఆశీర్దించే తండ్రులారా మీ పిల్లలు కోపం లేక శిక్షలోను బాధలోను అన్నీ పెంచుతూ ఉండాలి. ఈ విధమైన పరిచయం దేవుని కొరకు మీ బిడ్డల కొరకు ఉంచినప్పుడు ఉద్యోగం ఎగ్జాంపుల్ చెప్పిన మేము ఎక్కడికో కూటమికి నేను వచ్చి వరకు బిడ్డలతో అలా కూర్చొని ఉన్నారు. ఎందుకంటే నాకు బర్త్డే చేయాలి అంతే కదా. ఇంకా ఆ బిడ్డలకి ఇచ్చిన దయాకిట్లను బట్టి నేను స్తోత్రాలు చెల్లిస్తూ మరి కుటుంబాన్ని మరి ఇక్కడ ఉన్న సేవకుల్ని అందరూ కూడా జీవించాలి. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. భయంకరమైన రోజులు రావటానికి వెళ్ళటానికి కూడా వీలు లేనటువంటి సమయాల్లో దేవుడు మన పిల్లలతో సహా మా చెల్లి తీసుకుని రావడానికి ప్రభుత్వం ఇచ్చారు. ఇక్కడ పుట్టినరోజు చేసుకోవటం అనేది ఎవరు కూడా ఊహించినటువంటి 3 పుట్టినరోజులు దేవుడు చేసుకుంది. 4వ పుట్టినరోజు దేవుడు ఇక్కడ మన ఆయన
మీ అందరి సమక్షంలో ఈ చక్కని గల్ఫ్ దేశంలో ఉన్నటువంటి హెబ్రోను ఫెలోషిప్ లో దేవుడు జరిగిస్తున్నారు. దేవునికి మహిమ. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, ఎందుకు నన్నింతగా